బాధిత బాలిక కుటుంబ సభ్యులను బండి సంజయ్ బెదిరించినట్లయితే తడి బట్టలతో హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజమైన హనుమాన్ భక్తుడివైతే తన కొడుకును పోలీసులకు అప్పగించాలన్నారు. సాయి భగీరథ్ ఎక్కడున్నారో బండి సంజయ్ చెప్పాలన్నారు. హోంమంత్రి కొడుకు ఆచూకే దొరక్కపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్. ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షిగా కొండగట్టులో బండి సంజయ్ గారు తడి బట్టలతోని వచ్చి ఈరోజు దేవుడి ముందర ముక్కు నేలకు రాకి చెప్పాలి, మీరు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరించలేదా? మీకు తెలియకుండానే ఈ మైనర్ బాలిక మీద మీ కుమారుడు సాయి భగీరథ్ అత్యాచారం చేయలేదా? ఒకసారి మీరు దేవుడి సాక్షిగా ఈరోజు చెప్పాలి అని చెప్పి మనం అడగాలి. తన సొంత కొడుకు చేస్తున్న అఘాయిత్యాల పట్ల కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉన్నాడు బండి సంజయ్ గారు. ఏ నాయకురాలు కూడా దీని గురించి బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. మరి మీరే అంటున్నారు కదా ధర్మం కోసం, దేశం కోసం, రక్షణ కోసం అని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినారు? నిన్న బండి సంజయ్ గారు ఏమన్నారు? నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, క్రమశిక్షణ మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి ఏ పని నేను చేయను అంటున్నాడు. మరి మీ పుత్రరత్నాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందర పెట్టండి బండి సంజయ్ గారు. హోంశాఖ మంత్రి కొడుకే పరారీలో ఉంటే మా ధనమాన ప్రాణాలకు రక్షణ ఎక్కడున్నది? బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత పోక్సో సెక్షన్లలో మార్పులు చేశారు పోలీసులు. పోక్సో కేసులో బండి భగీరథ్ కు నోటీసులు జారీ చేసింది సిట్. ఇదే కేసులో కరీంనగర్ కు చెందిన డాక్టర్ కి కూడా నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ ను ప్రశ్నించనుంది సిట్. విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.